ఆనందా ఇప్పుడు మనం సీతమ్మ మడిలో ఉన్నాము. ఇది అశ్వమేధ యాగం సీన్ అండి. ఇది ఇక్కడ ఇది లవుడు కుషుడు గుర్రాన్ని పట్టుకునే సీన్ ఉంది కదా, అదంతా ఇక్కడనే జరపబడింది. ఇది సీతమ్మ మడి అంటారు దీన్ని. ఇక్కడ వాళ్ళిద్దరు పిల్లలు ఆంజనేయుడుతో సహా కమాన్ ఉంది. తర్వాత మనం గుళ్ళోకి ఎంట్రీ అవుతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ సీతమ్మ వారు వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఇది వాల్మీకి ఆశ్రమం అంటారు. దీనిలోనే సీతమ్మ వీళ్ళిద్దరికి జన్మనివ్వడం జరిగింది. ఇదే సీతమ్మ మడి. యూట్యూబర్తో వీళ్ళు సీతారామ లక్ష్మణులు, వాల్మీకి, లవకుశులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఓకే రైట్. చూసిరా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఇక దేవస్థానం ఇది కూడా అయింది చూడండి. బాయ్, మరి ఉంటున్నా. వద్దాం చూడండి. ఇక్కడ మరి చెట్టు చాలా చల్లగా చపాతీలు చేసుకుంటారు. గంత దొడ్డు చూడండి. क्या मैच चपाती चपाती बना रहा है. पूरी बना रहा है. మేడం చూడండి, సీతమ్మని చూసిరా పోరి. దర్శనానికి వెళ్తున్నాం, వెళ్ళండి. ఇక్కడ అభివృద్ధి తక్కువ తెలంగాణ ఆంధ్ర డెవలప్ అవుతారు. ఇది డెవలప్ కావడానికి ఇంతమంది ఎవడు పట్టుకుంటుందో అది కాక ఈ పక్క గ్రామాలు